హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మరొక యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చూసేస్తారా? చూసేయడానికి రెడీగా ఉన్నారా? సో అదేంటంటే చూడండి, కందగడ్డతోని కన్నుల విందైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ రెసిపీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఈ రెసిపీ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. సో మరి అదేంటో రెసిపీ చూసేద్దామా? సో కందగడ్డతోనే ఎంతో కన్నుల విందైన రెసిపీ. ఎండగడ్డతోని బొబ్బట్లు. కందగడ్డతోని బొబ్బట్ల ఆశ్చర్యపోయారా? అవునండి, నిజంగానే కందగడ్డతోని బొబ్బట్లు చేశానండి. అందరికి తెలుసు కదండి. వీటిని ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఇవి అందరికీ చాలా చాలా ఇష్టం కదండి. సో మరి ఇందులో మనము ఏం వేసామో కూడా ఎవరు గుర్తుపట్టలేరండి. సో అంత టేస్టీగా యమ్మీగా చాలా సాఫ్ట్గా చాలా చాలా యమ్మీగా ఉంటాయండి. సో మరి ఈ కందగడ్డ చాలా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇంట్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఇలా చాలా విటమిన్స్ కూడా ఉన్నాయండి. అంతేకాకుండా మ్యాంగనీస్, పొటాషియం, ఐరన్ ఇలా చాలా సఫిషియెంట్గా ఉంటాయండి. ఇది మనకి మన ఐసైట్కి చాలా మంచిదండి. ఎవరికైతే విజన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ స్వీట్ పొటాటో రెసిపీని, స్వీట్ పొటాటో, బాయిల్డ్ స్వీట్ పొటాటోని ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే విజన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందండి. అంతేకాకుండా ఇది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి. దీన్ని మనం డైలీ 1 స్వీట్ పొటాటో, ఈ సైజు స్వీట్ పొటాటో నైట్ బాయిల్ చేసుకొని తింటే మనకి వెయిట్ లాస్కి చక్కగా పనిచేస్తుందండి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పొటాటోతో మనం ఎంతో రుచికరమైన బొబ్బట్లు చేయొచ్చండి. భక్షాలు అంటారు కదండి. సో మరి వీటిని అంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఇవంటే అందరికీ చాలా ఇష్టం కదా. సో మరి ఎలాంటి పప్పు ఉడకబెట్టడం అలాంటి ఏమీ కష్టపడే పని లేకుండా బెల్లం పాకం రావడము, పప్పు ఉడికించడం ఇలా చాలా లెందీ ప్రాసెస్ కదండి. అవన్నీ లేకుండా చాలా ఈజీగా సింపుల్గానే ఈ స్వీట్ పొటాటో బొబ్బట్లు చేసుకోవచ్చండి. కందగడ్డ బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్. ముందుగా 4 to 5 స్వీట్ పొటాటోస్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి ఇలా బాయిల్ చేసుకోవాలండి. చూడండి, స్వీట్ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వాటిని ఇలా బయటికి తీసి మనం, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదండి, కొద్దిగా ఇలా కొద్దిసేపు అలా డ్రైన్ అవ్వనివ్వాలి వాటర్ ఏమన్నా ఉంటే. తర్వాత చూడండి, ఇలా పొట్టు తీసేయాలండి. ఇలా అన్ని స్వీట్ పొటాటోస్ పొట్టు తీసాక వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయ్యాక చూడండి, మనం 5 స్వీట్ పొటాటోస్ తీసుకున్నాం కదండి. 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. చూడండి, ఇలా 1 కప్ బెల్లం తీసుకొని ప్యాన్లో వేసి జస్ట్ కొద్దిగా వాటర్ పోయాలండి. జస్ట్ కొద్దిగా వాటర్ పోసి, బెల్లం మనకి పాకమేమీ రావసరం లేదండి. కొద్దిగా మొత్తం బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగించుకోవాలండి ఉండలేకుండా. ఇలా మొత్తం బెల్లం కరిగిపోయాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిక్స్చర్ వేయాలండి అందులో. ఇలా స్వీట్ పొటాటో మిక్స్చర్ అంతా వేసాక ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి, నేను అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ పల్లీల పొడి వేస్తున్నానండి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి పొడి అయినా, ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. వేసి ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, ఇప్పుడు చక్కగా దగ్గరకు వచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి, పిండి తడుపుకుందాము. 1.5 కప్ గోధుమ పిండి, అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి పిండిని ఇలా ఒకసారి ఇలా పసుపు అంతా ఈవెన్గా పట్టేలాగా కలిపేసి, పసుపు ఆప్షనల్ అండి, కొద్దిగా మంచి కలర్ కోసం వేసాను. కొద్దిగా వాటర్ పోసి ఇలా సాఫ్ట్ డవ్ లాగా తడుపుకొని కొద్దిగా నెయ్యి వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. సాఫ్ట్ డవ్ లాగా చపాతి పిండిలాగానే కొద్దిగా సాఫ్ట్గా తడుపుకోవాలండి. ఇలా తడిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిసేపు నాననివ్వాలి. ఆ తర్వాత చూడండి, మనకి స్వీట్ పొటాటో మిక్స్చర్ పూర్ణం రెడీ అయిపోయింది కదండి. చూడండి ఎంత చక్కగా వచ్చింది మనకి. ఇలా బాల్స్ లాగా లెమన్ సైజ్ బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం కానీ ఇలా ప్యాన్ లాంటిది పెట్టేసి
చూడండి, మనం ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్, లేకపోతే మీ దగ్గర ఆయిల్ కవర్ అయినా మిల్క్ ప్యాకెట్ అయినా ఉంటుంది కదండి. కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలండి. ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి, హెల్దీ మెథడ్లో చేస్తున్నాను కాబట్టి. చూడండి, ఇలా ఫస్ట్ మనం ఇలా వేళ్ళ మధ్యలో పెట్టి ఇలా ఒత్తుకోవాలండి. ఇలా హాలోగా చేయాలి. ఇలా చేశాక మన స్వీట్ పొటాటో పూర్ణం ఉంది కదండి, అది అందులో పెట్టేసేయాలి. స్టఫింగ్ పెట్టేసి ఇలా మొత్తం ఇలా కవర్ చేయాలండి నెమ్మదిగా. ఇలా అన్ని వైపులా మొత్తం పిండితోని ఇలా క్లోజ్ చేసేయాలండి. ఇలా క్లోజ్ చేశాక చూడండి, ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి. చూడండి, అంతే. బటర్ పేపర్ మీద పెట్టేసి మనము ఇట్లా భక్షల్లాగా బొబ్బట్లు ఎలా ఉతుకుంటాం అలాగా వేళ్ళతోని నెమ్మదిగా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని హ్యాండ్స్కి ఇలా ప్రెస్ చేస్తూ ఈవెన్గా కొద్దిగా పల్చగానే వచ్చేటట్టు ఇలా ఈవెన్గా ఉత్తుకోవాలండి. పూర్ణ మిక్స్చర్ అనేది అంతటా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా పూర్ణంలాగా భక్ష బొబ్బట్లలాగా ఇలా ఉత్తుకోవాలండి. అంతే అండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా గీ వేస్తున్నాను, హోమ్మేడ్ గీ వేస్తున్నానండి. గీ హీట్ అయ్యాక చూడండి, మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి కదండి. వేడివేడిగా చూడండి, ఇలా రెండు వైపులా నెయ్యి వేస్తూ మనం రెండు వైపులా ఇలా కాల్చుకోవాలండి. అంతే అండి. చూడండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మన స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. మరి ఈ స్వీట్ పొటాటో బొబ్బట్లు మీకు నచ్చాయి అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటే నేను మరిన్ని యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్. బాయ్, థ్యాంక్ యూ.